జై మార్కండేయ, జై పద్మశాలి, జై తెలంగాణ మహిళా విభాగం. ఈరోజు ఈ క్యాలెండర్ మహిళా క్యాలెండర్ తీయడం అనేది నాకు వచ్చిన ఒక 20 రోజుల కిందట వచ్చిన ఆలోచన. ఎప్పుడు మగవారిదే ఉంటుంది క్యాలెండర్ తీయంగానే అందరూ మగవారి ఫొటోస్ కనిపిస్తుంటాయి, వాళ్ళ కమిటీలు, వాళ్ళ సంఘాలు, వాళ్ళ బిజినెస్లవే ఉంటాయి. కానీ మహిళలది అనేది ఒక క్యాలెండర్ అనేది ఎప్పుడూ లేదు. అలాంటిది మన మహిళలు, మన మహిళా కమిటీ ఏదైతే ఉందో వాళ్ళదే ఒక క్యాలెండర్ ఉండాలి, మహిళా విభాగాలకి సంబంధించిన మహిళలదే ఫోటోలు ఉండాలని చెప్పి నేను అనుకున్నాను. ఈరోజు మహిళా సాధికారత మనం ఈ విధంగా కూడా ముందుకు వెళ్తున్నామని అనుకుంటాను. నేను మహిళలు సగభాగం అన్నప్పుడు మనం ఎందుకు ఉండకూడదనే ఒక ఆలోచనతోటి ఇలా మహిళా క్యాలెండర్ని తీయడం జరిగింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా నేను తీస్తున్నాను మహిళా క్యాలెండర్ అని అనుకుంటున్నాను. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి, వాళ్ళు ఇలా అన్ని రంగాల్లో ఎంకరేజ్ చేయాలనే ఒక ఉద్దేశంతో పద్మశాలి మహిళల్ని ఒక్క తాటిపైకి తీసుకురావాలని, ఎక్కువ మహిళా శక్తిని చూపించాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నా సహోదరుని మనులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. జిల్లాల నుంచి కూడా వచ్చారు, వాళ్ళందరికీ మరీ ధన్యవాదాలు. అందరూ ఫోటో తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం ఈ మొదటి సంవత్సరం 2025 తీసాము. ఇలాగే ప్రతి సంవత్సరము ఏ మహిళా విభాగం అధ్యక్షులు ఎవరున్నా సరే వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి ఇలా మహిళా క్యాలెండర్ అని నా ఉద్దేశం. ఇవాళ ఈ క్యాలెండర్ ముఖ్య అతిథి ఆవిష్కరణ చేయడానికి వచ్చినది మన ఎమ్మెల్సీ రమణన్న గారు, ఈరావత్రి అనిల్ అన్న గారు, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి గారు, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు మహిళా అధ్యక్షురాలు వనం దుష్యంతులక్క గారు, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు కమర్తప్ మురళి గారు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు శారదా పొరండ్ల గారు, ఇంకా వివిధ విభాగాల నుంచి అందరూ మనులు పురుషులు అందరూ ఉన్నారు. చాలా మహిళల్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు కూడా అన్ని రంగాల్లో ముందుండాలనే ఒక ఉద్దేశంతో మాతో ఇంత టైం వెచ్చించారు. అందరం కలిసి మంచి ఫ్యామిలీ ప్రోగ్రామ్ లాగా చేసుకున్నాము. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా ప్రతి సంవత్సరం మహిళా క్యాలెండర్ ఉంటుంది ముందుకి. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై మార్కండేయ.